ఇది టెక్స్ట్ బుక్లో ఇవ్వబడింది సార్. కానీ ఇక్కడ ఒకటే ఆరో మార్క్ ఇస్తారు టెక్స్ట్ బుక్లో. ఒక ఆరో మార్క్ పెట్టి చూడమంటారు. కనిపిస్తాను మేడం ఎవరికన్నా? అందరికి కనపడేది. ఒక పర్టికులర్ యాంగిల్లో ఉన్న వాళ్ళకి కనిపిస్తుంది. ఓకేనా సార్? మధ్యలో రండి, మధ్యలో రండి. బిగ్ సైజ్ కనపడేది సార్. మనం చేసిన ప్రయత్నం కొంతమంది కనిపిస్తుంది. రివర్స్ అవుతుంది. ఇక్కడ వరకు మన టెక్స్ట్ బుక్ లో ఉన్నది సార్. ఇది ఇక్కడ వరకు టెక్స్ట్ బుక్ లో ఉన్నది సార్. ఇది రివర్స్ అవుతుంది. నేను రెండు ఎందుకంటే కంపారిజన్ కోసం, ఒకటేమో ఏళ్ళకి చూస్తే ఒకటేమో వాటర్కి చూస్తే కంపారిజన్ ఈజీ అవుతుంది పిల్లవాడికి అని రెండు తీసుకున్నాను సార్. దీన్ని మాడిఫికేషన్ ఎట్లా చేయాలో చూద్దాం సార్. ఇప్పుడు నేను దాని ప్లేస్లోనే ఇవి తీసుకుంటాను. అంటే పిల్లవాడికి కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉన్నాను. ఏం చేసినా వాటి ప్లేస్లో అందుకే నేనే పట్టుకున్నాను. ఈ కలర్ పేపర్స్ తీసుకున్నాను. కలర్ పేపర్స్ కూడా నేను ఎంత లెంత్ ఎందుకు తీసుకోవాలంటే కంపారిజన్ కోసం. పైన ఉన్న కలర్స్ ఏవేటి ఉన్నాయి, ఇందులోకి వెళ్ళి చూస్తే కలర్స్ ఎందుకు చేంజ్ అవుతాయి. మిడిల్లో ఉంటుంది సార్. మాకు యాంగిల్లో కనబడుతుంది. సెంటర్లో ఉండండి సార్. అంటే ఈ కలర్ చేంజ్ అవుతుంది. ఇటు సైడ్ ఈ కలర్ గ్రీన్ ప్లేస్ రెడ్ వస్తుంది, రెడ్ ప్లేస్ గ్రీన్ వస్తుంది. అంటే టెక్స్ట్ బుక్ లో యాక్టివిటీని మనం ఏం చేసినాం, మాడిఫై రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఇవే కాకుండా ఇంక కొన్ని పజిల్స్ లాగా కూడా ఆడుకోవచ్చు. ఎట్లా అంటే వర్డ్ తీసుకున్నా, వాడిని అడగాలి పిల్లవాడిని, అరే ఇది నువ్వు ఈ వాటర్లకే చూస్తే దీని రిఫ్రాక్షన్ ఎఫెక్ట్ నీకు ఏం కనిపిస్తుంది అడగాలి. అప్పుడు పిల్లవాడి యొక్క హైపోథసిస్ ఏముంటే అదే ఉండదు అండి. అది రాంగే కావచ్చు, రైటే కావచ్చు. అప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసి చూపించాను. ఏం కనపడుతుందండి ఇది? సార్ ఇటు కూడా మాకు కూడా సార్ మీరు చేస్తే మీకు బాగుంటుంది సార్. నేను చేయడము అంటే ఇక్కడ టాప్ అనేది ఏమైతుంది సార్, వాట్ అయి. ఇట్లా నేను ఇంకొకటి ఇది ఏమైందని అడగా పిల్లవాడికి చేసి చూపించాలి. ఆ డి రాసినప్పుడు కరెక్ట్ రాయలేదు, అది 2 in 1 అయ్యేటట్టు రాసుకోవాలి. అంటే ఇదే రిఫ్రాక్షన్ యాక్టివిటీస్ సింపుల్గా ఒక ఆరో మార్క్ తోటి ఎట్లా వస్తుంది, కలర్ పేపర్ తోటి ఎట్లా యాక్ట్ ఉంటుంది, ఇట్లా ఈ పజిల్స్ తోటి చేస్తూ ఉంటే పిల్లవాడు ఎట్లా ఫీల్ అవుతారనేది మనం ఒకసారి కంపేర్ చేసుకోవాలి క్లాస్. ఇట్లా నేను కొన్ని 3-4 పదాలు చేసిన సార్. RAD ర్యాట్ అని చేసిన సార్. ఇదేమైతుంది ఇట్లా మనం రిఫ్రాక్షన్ ఫినామినాను సరే డౌటా ఎయిర్ కొలైడల్ సారీ వాటర్ కొలైడల్ చేసినాం సార్. ఎందుకంటే ఇది వాటర్లో లైట్ రే అనేది విజిబిలిటీ స్కాటరింగ్ ఇండాల్ ఎఫెక్ట్ చూసుకున్నావు సార్. ఎయిర్ కొలైడల్ అంటే ఒక వాటర్ మిల్క్ డ్రాప్ కానీ గెటాల్ కానీ వేసిన తర్వాత ఏం చేస్తానంటే నేను ఇప్పుడు ఎయిర్ కొలైడల్ చేస్తాను. అంటే రెండు మీడియంస్లో కూడా నాకు లైట్ రే అనేది విజిబిలిటీ ఉండాలి. దానికోసము ఎయిర్ కొలైడల్ చేసిన, వాటర్ కొలైడల్ చేసిన. ఇప్పుడు లైట్ రే యొక్క ఓకేనా, లైట్ రే కనిపిస్తుంది, ఇందులో కనిపిస్తుంది, ఇందులో కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు, టెస్ట్ చేసుకున్నాం. రిఫ్రాక్షన్ కనపడుతుంది సార్, లైట్ రే బెండింగ్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. అంటే లైట్ రే అనేది ఎట్లా బెండ్ అవుతాను. నౌ ద లైట్ ఈస్ పాసింగ్ త్రూ ద barrier to denser medium, air to water. నెక్స్ట్ దీన్ని నేను అపోజిట్ చేస్తా. దిస్ ఈస్ total internet denser to rarer. When the I value is increasing, when I value increase, the
see in the place of refraction reflection occurs. This is called total internal reflection of light. ఇదేమో రిఫ్రాక్షన్, ఇదేమో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. అంటే నేను ఈ యొక్క ఐ వాల్యూ చేంజ్ చేయడంలోనే ఇదంతా జరుగుతుంది. ఓకేనా అండి? ఇది నార్మల్కి అవే బెండ్ అవుతుంది, డెన్సర్ టు రేరర్ టు డెన్సర్ అయితే నార్మల్కు నియర్గా బెండ్ అవుతుంది. ఇట్లా మనము రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ను డిఫరెంట్గా చెప్పవచ్చు. ఇందులో ఇప్పుడు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనుకున్నాం సార్. దాని కండిషన్ ఏమొచ్చింది సార్? లైట్ మస్ట్ బి పాస్ టు ద డెన్సర్ టు రేరర్, ద ఐ వాల్యూ మస్ట్ బి మోర్ దెన్ ద సి. ఈ రెండు కండిషన్స్లో మనము టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ చూస్తాం సార్. చూడండి బెండింగ్స్ ఎట్లా వస్తాయి, చూడండి ఎన్ని కర్వ్స్ వస్తాయా కనిపిస్తానే అండ్ ఎన్ని ఎట్లా స్టార్ చుట్టూ ఎట్లా బెండ్ అవుతుంది లైట్. స్టార్లో చూడండి అయినా కూడా మళ్ళీ పోయి అక్కడ చూడండి ఎట్లా రింగ్స్ వస్తున్నాయో. అంటే అది మొత్తం కూడా ఐ వాల్యూ మీద నేను ఐ ఇంక్రీజ్ చూడండి, రెండే రింగ్స్ ఉన్నాయి. ఇట్లా అంటే చూడండి మల్టిపుల్ రింగ్స్ వచ్చాయి. ఇట్లా మనము టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది చాలా ఓఎఫ్సి కేబుల్ ఎట్లా పోతుంది, ఓఎఫ్సి కేబుల్కి లైట్ అనేది దీన్ని పిల్లవాడికి ఓఎఫ్సి కేబుల్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కేబుల్ లైట్ పోతారా, అది మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ అందులోనే బయటికి పోతారా అంటే ఆ గంట సేపు చెప్పిన దానికంటే జస్ట్ ఇందులో లైట్ కొట్టినాం అనుకోండి, లోపల సర్ఫేస్ స్మూత్ ఉంటే మల్టిపుల్ బౌన్సెస్ అయ్యి బయటికి రిలీజ్ అవుతుందని మనకి అర్థమవుతుంది సార్. సార్ ఇది linear propagation of light when it passing through the same medium. When I am increasing the I value, one bounce is formed. ఒక బౌన్స్ వచ్చి చూడండి ఎన్ని బౌన్స్ వచ్చినాయి సార్ ఇప్పుడు సార్. అంటే ఇట్లా నేను ఐ వాల్యూ చేంజ్ అవుతాను చూడండి, బౌన్స్ ఎట్లా మారుతాను. యాక్చువల్గా అది అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి రిఫ్రాక్షన్ జరగాలి, కానీ ఏమైతుంది మళ్ళీ సేమ్ మీడియంకే బ్యాక్ అవుతుంది. దీన్ని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటారు. చూడండి మళ్ళీ అయినా కూడా బయటికి పోతుంది లైట్, అక్కడ పడతాను. ఇట్లా మనము టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ పిల్లవాడికి ఎక్స్పీరియన్స్ అయ్యే విధంగా చెప్పవచ్చు. దాన్ని మనము 2 రోజులు క్లాస్ చెప్పినా వాడిని అడిగితే మళ్ళీ ఏం చెప్పలేని పరిస్థితి. లైట్ రే ఎందుకు రిటర్న్ బ్యాక్ అవుతుంది, మనము ఐ వాల్యూ ఎట్లా చేంజ్ చేయాలి అది ఉంటుంది దానికి. ఎందుకంటే అది మెటల్, నేను బ్యాక్ సైడ్ మ్యాగ్నెటిక్ పేపర్ అతికిస్తాను, దీనికి మ్యాగ్నెటిక్ పేపర్ అంటాము. ఇట్లా బోర్డు అది స్టిక్ అయిపోతుంది కింద పడదు సార్. మనం ఇప్పుడు రే డయాగ్రామ్ రూల్స్ చెప్తాం సార్. ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ డ్రా చేయాలి. ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ లైన్ డ్రా చేయాలి సార్. ఇప్పుడు ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ సార్. నేను ఒక ప్యారలల్ లైన్ కొట్టు చూడండి సార్ ఎట్లా పోతాను, అది ఫోకస్ సార్. అది ఐడెంటిఫై మార్క్ పెట్టండి సార్, ఫోకస్. ఇది ఫోకస్, ఓకేనా సార్. ఇప్పుడు నేను ఫోకస్ నుండి లైట్ కొడతా సార్, ప్యారలల్గా పోవాలి కదా సార్. షూర్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, ఆన్ ద అంటే ఇట్లా మనము అంటే రూల్స్ చెప్పడానికి చాలా ఎఫెక్టివ్ ఉంటుంది సార్. పిల్లవాడికి మనం ఈ రూల్స్ ఎంతసేపు చెప్పినా వాడికి అర్థం కావు, ఒకసారి వాడు చూస్తే ఈజీగా అర్థం. అట్లా కాకుండా నేను నాకేమో పెట్టిన ఇది కూడా అక్రిలిక్ మెటీరియల్, ఇవన్నీ ఒకే దగ్గర ఒక లేజర్ కటింగ్ ఉన్న దగ్గర పోయి ఆ షీల్డ్ మౌల్డ్ చేస్తారు కదా. ఈ మధ్యలో షీల్డ్ అన్ని ఇవే చేస్తాను, మెమోటోలు అన్ని అక్రిలిక్ మెటీరియల్ తోటి చేస్తాను. వుడెన్ మర్చిపోయిన అంతా కూడా. నేను బ్యాంక్ స్ట్రీట్ హైదరాబాద్ చేసుకొచ్చాను, హనుమకొండలో ఉన్నదట షాప్ పడ్డదట. అది ఇప్పుడు చూడండి సార్, ప్యారలల్ పోతే ఏమవుతుంది సార్ మీకు ఇది చూడండి సార్. ఇది యాక్చువల్గా ఫోకస్ ఎక్కడ వస్తాను సార్, ఇక్కడ వస్తాను ఫోకస్, వర్చువల్ ఫోకస్. పిల్లవాడికి ఇక్కడ లైట్ వస్తుందంటే ఎందుకు వస్తుంది సార్, ఫోకస్ ఎక్కడ వచ్చింది సార్, ఇక్కడ వచ్చింది. అట్లా మనము ఇప్పుడు మీరు చూడండి
నేను ఇట్లా కొట్టినాం అనుకోండి, పోల్ నుంచి సేమ్ అయిపోతుంది, బయటకు వెళ్తాను. ఓకేనా? ఇప్పుడు నేను ప్యారలల్ కావాలంటే ఎక్కడి నుంచి కొట్టాలి? ప్యారలల్ లైట్ కావాలి, ఇక్కడ కొట్టాలి. పాసింగ్ త్రూ ఫోకస్. అంటే యాక్చువల్గా ఇది ఫోకస్ నుంచి వస్తాను, F2 నుంచి. రెండు లేజర్స్ తోటి చేస్తే బాగుంటుంది. నాకు ఒక లైట్ డ్యామేజ్ అయింది సార్, అలా బ్యాటరీస్ వేయగానే హీట్ అవుతాను. నాకు రెండు లైట్లు ఉన్నాయి కానీ అది హీట్ అవుతాను బాగా, అట్లా నేను ఒక్కదాంట్లో. సార్ ఇంకా మీరు ఎఫెక్టివ్ చెప్పాలంటే కరెక్షన్ ఆఫ్ ఐలెన్స్. ఇది ఐలెన్స్ సార్, లెన్స్. ఆ క్యాండిడేట్కి ఏదో ప్రాబ్లం ఉన్నది అంటే బయట నుంచి వచ్చినటువంటి ఇమేజ్ రెటినా మీద పడతలేదు, రెటినా కంటే ముందు ఎక్కడో ఇక్కడ పడతాడు, ఓకేనా? దీన్ని నేను షిఫ్ట్ చేయాలి, అంతేనా సార్? షిఫ్ట్ చేయడానికి ఏం వాడాలి? ఇది ప్యారలల్గా అంటే దూరం ఉన్న ఆబ్జెక్ట్ అనిపిస్తుంది, నేను ఒక దాని ముందు ఇది నేను పెట్టేది స్పెటికల్స్ సార్. ఇప్పుడు నేను అద్దాలు పెట్టినా మనకు అన్న, ఇప్పుడు ఇమేజ్ ఎడ్ షిఫ్ట్ అవుతుందో చూడండి, వెనక్కి పోతాను. యాక్చువల్ ఇక్కడ వాడేదే చూడండి, ఎక్కడ పోతాను? ఇక్కడికి షిఫ్ట్ అవుతాను. లేదు దీని ప్లేస్లో నేను బైకాన్ క్యూబ్ పెట్టినా స్పెటికల్స్లో, ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ వస్తుంది చూడండి, ఇంతకుముందు కంటే ముందుకు షిఫ్ట్ అవుతాను. ఇట్లా ఐ కరెక్షన్స్ కూడా చెప్పవచ్చు. అంటే ఐలెన్స్ వర్కింగ్ ఏంటిది, స్పెటికల్లో వాడేటువంటి మెటీరియల్ ఇది, అంటే కాన్కేవ్ వాడుతున్నామా కాన్వెక్స్ వాడుతున్నామా, ఇది వాడడం వల్ల ఇమేజ్ ఎట్లా షిఫ్ట్ అవుతుంది రెటినా మీద, ఇవన్నీ చెప్పడానికి ఇది చాలా ఈజీ మెటీరియల్. దీన్ని మనం క్లాస్లో చెప్తే కొంచెం ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలి, మనం రే డయాగ్రామ్ చేయాలి, వాడు అక్కడ ఎందుకు పడుతుంది అంటాడు, ఇక్కడ ఎందుకు పడుతుంది సార్ అంటాడు, కాన్వెక్స్ ప్లేస్లో కాన్కేవ్ రాసేటప్పుడు ఇట్లా. అంటే మయోపిక్ ఐని ఎట్లా కరెక్షన్ చేయాలి, హైపర్మెట్రిక్ ఐని ఎట్లా కరెక్షన్ చేయాలి అనేది చెప్పడానికి ఇవి 3D లెన్స్ వాడుతున్నాం. ఈ 3D లెన్స్ అనేది కొంచెం రేరు, ఇట్లనే ఉండనియండి సార్.